అండి. ఇది కార్తీక పౌర్ణమి తీసిన వీడియో. శివాలయంలోని ప్రతి శివాలయం జ్వలతోరణం ఎలిగిస్తారండి. అలాగే మా ఊరు శివాలయంలో కూడా జ్వలతోరణం ఎలిగిస్తే చూడడానికెళ్ళామండి. మాకు శివాలయం వెనకాతల ఉన్న కుమారస్వామి గుడిలో అయితే ముందు పూజలు చేసి తర్వాత జ్వలతోరణం ఎలిగిస్తారు. ముందైతే దేవుడిని ఊరంతా ఊరేగించి పల్లకిలో ఊరేగించి తీసుకొచ్చిన తర్వాత వెనకాతల ఉన్న కుమారస్వామి గుడిలో అభిషేకాలన్నీ చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకించి ప్రసాదం ఆ వేళ పూజ చేసిన ప్రసాదం చిమ్మిలి ప్రసాదంగా పెడతారండి. ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత దేవుడిని 3 సార్లు గుడి చుట్టూ ఊరేగిస్తారండి. పల్లకినైతే వైట్ క్లాత్ కప్పి తీసుకెళ్తారండి జ్వాలాతోరణం కింద నుంచి. జలతోరణంకి అయితే చాలామంది జనాలొచ్చారండి. అసలు ఖాళీ లేదు, ఫుల్‌గా వచ్చారు. మనం వెళ్ళవసరం లేదు జలతోరణం కింద నుంచి ఆటోమేటిక్‌గా జనాలు తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఖచ్చితంగా 3 సార్లు తిరగాలంటండి జ్వాలాతోరణం కింద నుంచి. దేవుడిని 3 సార్లు తిప్పుతాడు. దేవుడు వెనకాతల కూడా మనం 3 సార్లు తిరగాలండి జ్వాలాతోరణం కింద నుంచి. జలతోరణం అయితే చాలా బా ఎలిగిందండి. కాకపోతే కొంచెం పొక్కుందొచ్చింది. ఎందుకంటే ఆవేళ వాన పడింది. కొంచెం తడిగా ఉండడం వల్ల సరిగ్గా ఎలగలేదు. జనాలు ముందే లాగేశారండి. దేవుడినైతే చాలా బా అలంకరించారు. జ్వాలాతోరణం కింద నుంచి తిరిగేసిన తర్వాత దేవుడికి హారతిచ్చి వెన్న, పందార కలిపి నైవేద్యంగా పెడతారండి.